హింసకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ 498A సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తద్వారా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో మహిళపై హింసకు పాల్పడిన పురుషుణ్ణి ఈ సెక్షన్ కింద విచారించవచ్చని తెలిపింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. భర్త, అతని సంబంధికులు భార్యను మానసికంగా, శారీరకంగా హింసించినప్పుడు సెక్షన్ 498A కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతారు. నేరం రుజువైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే ఈ సెక్షన్ సహజీవనంలో ఉన్న జంటలకు కూడా వర్తిస్తుందా అన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. తాజాగా ఓ కేసుపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు దీనిపై తీర్పును వెల్లడించింది. వివాహం చేసుకోవాలనుకునే ఆలోచనతో వివాహ బంధంలో ఉన్నట్లుగానే సహజీవనం చేసే జంటలకు ఈ సెక్షన్ వర్తిస్తుందని తెలిపింది. సహజీవనంలో ఉన్న మహిళలపై పురుషుడు గాని, అతనికి సంబంధించిన బంధువులు గాని హింసకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిన తర్వాతే వారిని అరెస్టు చేయాలని సూచించింది. గృహ హింసను నిరోధించడమే సెక్షన్ 498A లక్ష్యమని, అది భార్యాభర్తలకు వర్తించినట్లుగానే సహజీవనంలో ఉన్న వారికి కూడా వర్తిస్తుందని పేర్కొంది. సంతోషకరమైన జీవితాన్ని గడపాలనే ఆశలతోనే స్త్రీ, పురుష జంటలు తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. అయితే కాలం గడిచే కొద్దీ కొన్ని జంటలు సమస్యల బారిన పడతాయి. చట్టం అందరికీ సమానంగానే వర్తించాల్సి ఉంటుంది అని సుప్రీంకోర్టు తెలిపింది.